సంస్థ నారాయణపురం మండలకు సంబంధించిన బీజేపీ సీనియర్ నాయకులు వీరారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది? సిపిఐ సిద్ధాంతాలు ఎక్కువ పనిచేస్తాయంట మీ సంస్థ నారాయణపురంలో. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మరి మీ పార్టీలోకి వచ్చారు. సో ఎలా ఉంది, మరి ఏ విధంగా ఉండబోతుంది? ఈ మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఈ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే, ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ ద్వారా ఏమి కూడా కాకుండా పోయింది. ఆ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఏడా లేదు. కాబట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైపోయి ఆ పార్టీలో ఉన్న 12 మంది పోయినా పట్టించుకున్న పాపాన వలె ఆ పార్టీ నాయకత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే, అమిత్ షా గారి నాయకత్వం ద్వారానే ఈ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదని అవకాశం ఉందని ఆలోచించే ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం తను ఎన్నోసార్లు అసెంబ్లీలో పోరాడిన ఈ యొక్క దొర అహంకారంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్ళు నెత్తికెక్కి ఒక్కనాడు కూడా అరగంట సమయాన్ని ఆ యొక్క శాసనసభ్యుడైన రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేదు. అందువలనే వారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని అయినది. మొత్తం మీద చూస్తే ఇక్కడ భారత జోడో యాత్ర ద్వారా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అటు కేంద్రంలో, ఇటు మునుగోడులో అంటారుగా. ఈ భారత్ జోడో కాదు, ముందు కాంగ్రెస్ జోడో యాత్ర చూసుకోవాలి. కాంగ్రెస్ ఈ దేశంలో గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, రేపు రాదు, అది పోదు, ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాల చరిత్ర, ఈ దేశాన్ని ముక్కలు చేసిన చరిత్ర, ఈ దేశాన్ని దోసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళది కాదు. ఈ కాంగ్రెస్ వలన ఈరోజు ఈ దేశం, ఆనాడు దేశ తొలి ప్రధాని సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయ్యుంటే ఈ దేశం ఇంకో విధంగా ఉండేది. ఈరోజు వారి పుణ్యాన ఈ దేశం ఈ స్థితిలో ఉండిపోయింది. నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా వెలుగొందే ప్రయత్నం వారు ఆర్నిశలు కృషి చేస్తూ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఎప్పుడొచ్చినా కూడా భారత్ వెలుగుతుంది అని చెప్తారు. అప్పుడు గతంలో వెంకయ్యనాయుడు జాతీయ అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు కూడా భారత్ వెలుగుతుంది, ప్రపంచ పటంలో భారతదేశం చూస్తున్నారు. కానీ డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు మాత్రం సామాన్యుని అడ్డు వీరుస్తున్నాయి. వాటిని ముఖం చూసి ఓటేయాలని సిపిఐ సిపిఎం వాళ్ళు జాతీయ స్థాయి పునరేకితం చేస్తారు. దీని ఎలా చూడాలి? ఈ కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పార్టీలు ఎవడు అధికారంలో ఉంటే వానికి బౌన్సర్లుగా మారిపోతున్నారు తప్ప ఆ ఎర్ర జెండా పార్టీలే ముక్క చెక్కాలు అయి ఉన్నాయి. ఆ పార్టీలు వాళ్ళకే స్థుతి లేదు. ఇక మందికి ఏం చెప్తారు? పక్క పార్టీ గురించి మాట్లాడేది ఏంది? వాళ్ళు ముందు అందరూ కూడా ఏకీకరణ అయ్యి అవతల మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. హిందుత్వం అజెండా అనేది మునుగోడుకు తీసుకునే రానియము, ఎట్టు పరిస్థితుల్లో ఏవైతే పొలిమేర అవతలనే పాత పెడతామంటారుగా. హిందుత్వం అనేది ఈ దేశ జీవన విధానంతో జీవనాధారం మీద కూడుకున్నది. అటువంటిది ఆదికాలం నుండి, పురాణ కాలం నుంచి, వేదకాలం నుంచి ఈ దేశం హిందూ దేశం. హిందూ ధర్మాన్ని అందరూ పాటిస్తారు. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు తన ఆచార వ్యవహారాలు వేరైనా చివరికి దేశం అంతా ఒకటే. ఇది హిందూ దేశం. ప్రతి ఒక్కడు హిందువుగా జీవించవలసిందే, హిందువుగా మరణించవలసిందే. దాన్ని ఈ కమ్యూనిస్టుల తరం కానీ, కాంగ్రెస్ తరం కానీ ఎవరి తరం కూడా కాదు. ఈ దేశం భవిష్యత్తులో ఇంకా హిందుత్వవాదం పునరేకీకరణ జరుగుతుంది. గుజరాత్ గులాంలు కాకూడదు, గుజరాత్ గులాంలు కావాలంటే మునుగోడులో ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయొద్దు అంటారుగా. మరి గుజరాత్ ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి గుజరాత్ రాష్ట్రం. మరి ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి నాయకత్వం కావాలన్నా, లేకపోతే ఇటలీ చెంచాలు కావాలన్నా, ఇటలీకి దొరసానికి బానిసలుగా ఉండే పార్టీలు కావాలన్నా, విదేశీ తొత్తులుగా మారినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కావాలన్నా, ఈ దేశం తిండి తిని, ఈ దేశం నీరు తాగి, ఈ గాలి పీల్చి ఇక్కడ బతికే వాళ్ళు విదేశీ పాట వాడేటోళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఈ దేశానికి కోసం పోరాడిన మహనీయులను కాదని ఎవడు స్టాలిన్, ఎవడు కార్ల్ మార్క్స్, ఎవడు లెనిన్, ఈ దేశానికి ఏం సంబంధం వాళ్ళకు? వాళ్ళని పూజించే కుక్కలు వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళ గురించి ఈ దేశాన్ని వాళ్ళు ఏ విధంగానైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అదే విధంగా అంతరించిపోతున్నారు. వారు నిత్యం పూజించేది దేవుణ్ణి పూజిస్తారు, గుడికి పోతారు, బొట్టు పెడతారు, అన్నీ చేస్తారు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు, పండుగ చేసుకుంటారు ఇళ్ళల్లో. కానీ బయటకు వస్తే హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఓట్ల కకృతి కోసం ఇతర మతస్థులకు కొమ్ముగాస్తారు తప్ప సద్వర్ణం నిజమైనటువంటి తన సొంత ధర్మం గురించి ఇతర మతస్థులు ఏ విధంగా అవమానాల పరిచినా, అరాచకం చేసినా వాటి గురించి స్పందించే స్థితిలో ఈ కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ లేదు ఈరోజు.
మేము ఇస్తున్న పథకాలు భారతీయ జనతా పార్టీలో పార్టీ అందరికీ కూడా ఏదైతే రైతు బంధు ఉందో రైతు బీమా ఉందో పింఛన్లలో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు పింఛన్లు తీసుకుంటున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే కళ్యాణ లక్ష్మి తీసుకుంటారు. అసలు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు లీడర్లు తప్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మా వైపే ఉందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందిగా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏది అయినా నీవు చెప్పిన పథకాలు నువ్వు ఇస్తుండొచ్చు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు అనేకం ఉన్నాయి. ఇవాళ నీ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, సాదిపూర్ ముబారక్, ఈ యొక్క రైతు బంధు 3 తప్ప ఇంకేముందో ఒకటి చెప్పాలి నువ్వు. ఇవాళ రైతులను నడ్డి విరిచి ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పినవి ఎన్నికల్లో 2018 ఇచ్చినవా? ఒక్క బస్తా ఇవ్వలేదు నువ్వు. ఇవాళ ఆ యొక్క రైతులకు సంబంధించిన ఎరువులు 3500 ఉంటే నరేంద్ర మోడీ గారు 3200 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు, భరిస్తున్నాడు. 300 మాత్రమే ఒక బస్తా రైతుకి ఇస్తున్నాడు. అదేవిధంగా డిఏపి కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే భరిస్తున్నాడు. రైతులకు నీకంటే ఎక్కువ మేలు చేసేది నరేంద్ర మోడీ గారు. నువ్వు ఈ చేత రైతు బంధు ఇస్తున్నావు, ఆ చేత మద్యపానం మీద కోట్ల రూపాయలు 40,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకొని ఇవాళ అవినీతికి పాల్పడుతున్నావు తప్ప నువ్వు రైతులకు కానీ ఏమి మేలు చేసినది లేదు. రైతులకు ఆనాడు వాళ్ళకు సంబంధించిన వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి అనేక సబ్సిడీలు ఉండే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చాడు. ఇవాళ ఒక్క సబ్సిడీ లేకుండా ఎత్తేసినావు. ఎక్కడ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసినావు. నీ సొంత డబ్బా కట్టుకోవడం కోసమే తప్ప ఇవాళ గ్రామ పంచాయతీలు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం పేరుపైన అన్ని గ్రామ పంచాయతీలు విడదీసి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినావు. ఆ గ్రామ పంచాయతీలు ఈరోజు దిష్టి బొమ్మలుగా మారిపోయినాయి తప్ప వాటికి కావలసిన మౌలిక సదుపాయాలను కూడా ఇప్పటివరకు ఒక్కటి కూడా నువ్వు కల్పించలేదు. ఆఖరికి ఆ గ్రామాలలో జరుగుతున్న పనులలో ప్రతి నయా పైసా 14th ఫైనాన్స్ ద్వారా 15th ఫైనాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులతోటే గ్రామ పంచాయతీలు ఇవాళ నడుస్తున్నాయి. ఆ గ్రామాలలో జరుగుతున్నటువంటి సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డులు కానీ, మొక్కల పెంపకం కానీ, ఆఖరికి శ్మశాన వాటిక కానీ ఏది కానీ ప్రతిదీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న స్కీమ్ ద్వారానే, ఆ డబ్బుల ద్వారానే గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి తప్ప ఈ కేసీఆర్ నయా పైసా ఇస్తలేడు, దోసుకుంటున్నాడు తప్ప. దోసుకొని కోట్ల రూపాయల కూడబెట్టుకొని ఇవాళ 200 కోట్ల విమానం కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి 200 కోట్లు? నీకు విమానం ఎట్లా కొన్నావు? దానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు. సుటికేసు మోడీ సుటికేసు ద్వారా డెవలప్ చెందాలనుకున్నాడు కానీ అదాని అంబానీలకే దోషపెడుతున్నాడు. అభివృద్ధి ఏడుకోయినా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలలో సిండేళ్లను తయారు చేసి ప్రభుత్వాలను కూలగొడుతున్నాడని చెప్తున్నారు. ఈరోజు అదాని అంబానీని నరేంద్ర మోడీ గారు కాదు పెద్ద చేసింది, వారి సొంత వ్యాపారాల ద్వారా, స్వశక్తి ద్వారా వాళ్ళు కష్టపడి వాళ్ళ కాలం మీద వాళ్ళు పెద్దగయ్యారు తప్ప నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదు. అట్లా అనుకుంటే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాడు, సాపంక్తి భోజనం చేసిండు అంబానీ గారి తండ్రి అయినటువంటి ముఖేష్ అంబానీ. మరి దానికి ఆ రోజు వాళ్ళు ఈ దేశాన్ని దోచిపెట్టినట్టేనా? వాళ్ళకు దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు. ఏం చెప్తారు ఓటర్లకు? ఈ మునుగోడు నియోజకవర్గంలో రేపు జరిగే ఉప ఎన్నికల్లో 3వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది, ఉప ఎన్నికలు తేవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఫలితంగానే చౌటుప్పల నుంచి తంగడిపల్లికి రోడ్డు డబల్ రోడ్ అయ్యింది. గట్టుప్పల మండలం వచ్చింది. 10 లక్షల పింఛన్లు వచ్చినాయి. ఇవాళ యాదవులకు 1,50,000 గొర్రెలకు పైసలు వస్తున్నాయి. ప్రతి స్కీము ప్రతిదీ వచ్చుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారు అంటే ఇలా రాజగోపాల్ రెడ్డి పుణ్యాన్నే వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే కౌరవ సైన్యం అంతా ఈరోజు ఊరుకో ఎమ్మెల్యే రాకపోయేటోళ్ళు, ముఖ్యమంత్రినే లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిది. రాష్ట్ర మంత్రివర్గాన్నంతా గల్లీలో తిప్పి మునుగోడు ప్రజల కాళ్ళు మొక్కిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి కోసమే తను రాజీనామా ఫలితంగానే ఈరోజు ముఖ్యమంత్రితో పాటు తన మంత్రివర్గం అంతా మునుగోడులో తిరుగుతుంది. అభివృద్ధి ఈరోజు నిధులు విచ్చలవిడిగా ప్రజలకు అందుతున్నాయి, వస్తున్నాయి అంటే దీని అంతటికీ కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఫలితంగానే తప్ప మరొకటి కాదని ఓటర్ మహాశయులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే ఆడనే ఆయన నిధులు ఇస్తున్నాడు, పని చేస్తున్నాడు. మరి ఈయన కనీసం 3.5 సంవత్సరాల అసెంబ్లీలో అర్చి గీపెట్టినా ఒక్క నయా పైసలే గజ్వేలు యొక్క సిరిసిల్ల సిద్దిపేట తప్ప మునుగోడు కూడా ఈ తెలంగాణలో ఉన్నదని ఎప్పుడు గుర్తించలే. ఆయన మునుగోడుకు నయా పైసా ఇవ్వలేదు. అందుకు నిరసనగానే నేను రాజీనామా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే అవకాశం ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీకి తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదని ఆలోచించే
బీజేపీలో చేరి బీజేపీ ద్వారా తను పోటీ చేస్తున్నాడు. ఈరోజు వారి రాజీనామా ఫలితంగానే మునుగోడు ఈ కొంత అభివృద్ధి జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి పుణ్యాన్ని అవుతుంది. కాబట్టి ఓటర్ మహాశయులు అంతా కూడా రాజగోపాల్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి గుర్తు కమలం పువ్వు గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓట్లేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ ఏమన్నా పొరపాటు చేస్తే కేసీఆర్ గారు భూమి మీద ఉండాలి, నిలబడి మన సమస్యలు తీర్చాలి, నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే హామీలు ఇచ్చిండో, రుణమాఫీ అన్నాడో, డబుల్ బెడ్రూమ్లు అన్నాడో, 3 ఎకరాలు అన్నాడో, ఇవన్నీ అమలు జరగాలి అంటే ఈ మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి గెలవవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా కేసీఆర్ భూమి మీదకి దిగొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేసే అవకాశం ఉంటుంది తప్ప ఏదన్నా పొరపాటు చేస్తే ఓటర్లు మాత్రం ఏ ఒక్క హామీ ఆయన అమలు చేయడు. ఆయన కళ్ళకు నెత్తిలెక్కితే దొర మరొక నిజాం యొక్క నవాబుగా వ్యవహరిస్తాడు తప్ప మరొకటి కాదని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను.